పనిచేసేవాళ్ళు. కానీ వాస్తవానికి దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి, మన రాష్ట్రంలో కూడా అనేక పార్టీలు ఉన్నాయి. కానీ మీరు స్టూడెంట్ యూనియన్ నుంచి బయటికి రాగానే బీజేపీ పార్టీని ఎంచుకున్నారు. లేదు, మీకు ఇంకొక విషయం చెప్పలేదు ఇక్కడ. నేను 88లో గెలిచినప్పుడు మాకు చాడ శ్రీధర్ రెడ్డి గారు అనేది ఏబీవీపీలో ఉన్నారు. ఓకే. ఆయన ఏం చేసిరంటే ఆయన ఒక ఫస్ట్ యాంటీ రిజర్వేషన్ ప్రోగ్రామ్ చేసిరు. చేసినప్పుడు నేనున్న యూనియన్లో మొత్తం బీసీ వాళ్ళే ఎక్కువ ఉంటారు. మహిళల దాంట్లో ఓసీ మహిళలు నేను నా 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు. నేను అప్పుడు ఏం చేయాల్సి వచ్చింది, అతని దాంట్లోకి వచ్చి ఒక రోజు మేము అది ప్రోగ్రామ్ చేయడం జరిగింది, ధర్నా చేయడం జరిగింది. ఇంకొకటి మౌలిక వసతులతో 2 సార్లు చేయడం జరిగింది ఏబీవీపీ నుండి. అప్పుడు మనం తెలంగాణ ఏ విధంగా పార్టీలు వదిలిపెట్టి ఏకత్వమే ఎలా వచ్చారో యాంటీ రిజర్వేషన్ కోసం నేను కూడా ఆయన ద్వారాలో నడవాల్సి వచ్చింది. అప్పుడు ఏబీవీపీలు అంటే తను చేస్తున్న యూనిటీగా చేశారు కదా ప్రోగ్రామ్, అది అన్ని పార్టీల వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తూ చేయాల్సి వచ్చింది. ఓకే. ఆ విధంగా నేను అప్పుడు రావడము. తర్వాత వాజ్పేయి గారిని రేడియోలో న్యూస్ వినేది. మా తాత వేరే కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పటికీ వాజ్పేయి గారిని మెచ్చుకునేది. నేను చాలా చిన్నగా ఉన్నాను నిజం చెప్పాలంటే, కానీ నాకు ఎందుకో వాజ్పేయి గారు అంటే ప్రత్యేక అభిమానం ఏర్పడింది. ఆ అభిమానం కాస్త బీజేపీ వైపు, అలాగే ఇంకా నరేంద్ర మోడీ అంటే ఇంకా చెప్పలేము. ఇంకా ఆ విధంగా మనం కంటిన్యూ అభిమానము కాదు, సభ్యత్వం కూడా చాలా సంవత్సరాల క్రితమే తీసుకున్నాము. కానీ పార్టీలో వర్క్ చేయడం మాత్రం 20 నుంచే వర్క్ చేస్తున్నాం. వాస్తవానికి బీజేపీ పార్టీకి మతంతో సంబంధం ఉంటుంది కానీ మనుషులతో సంబంధం ఉండదు అనేసి విమర్శలు వస్తున్నాయి. అది వాస్తవమే అంటారా? ఖచ్చితంగా రాంగ్. ఎందుకంటే మన మోదీ గారు చూస్తున్నాము, అందరు ముస్లింలను కలుపుకొని ఎప్పుడు మనకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ కనపడుతూనే ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మా దాంట్లో మహిళా మోర్చల్నే ముస్లిం మహిళ అంటే మైనార్టీ మహిళ ఉన్నారు, విభాగమే ఉంది ఒకటి. ఒకవేళ దూరం పెట్టాలంటే ఒక విభాగమే ఎందుకు పెడతారు? సమాజంలో అది ఏంటంటే ఎవరైతే ముస్లింలు అరాచక శక్తులు ఉంటారో వారికి మాత్రం వ్యతిరేకం. కానీ వాస్తవానికి మీరు బీజేపీ పార్టీకి ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందిస్తారు, పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు. కానీ మీరు ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు ఇప్పటివరకు ఇక్కడే ఎందుకున్నారంటే ఏం చెప్తారు మేడం? నేనేమనుకుంటున్నా అంటే స్టెప్ బై స్టెప్ గ్రౌండ్ నుంచి ఎదగాలి. ఎంత ఎత్తుకు ఎదిగినా నేలకు రావాల్సిందే, ఎంత పెద్ద నాయకుడైనా. కానీ ఎంతోమందిని చూసినాం, నిన్న మొన్న బీజేపీ పార్టీలో వచ్చిన వాళ్ళు సోషల్ మీడియా ఆడ అలచల్ చేసి ఆ స్టేట్ పోస్టుల ఉన్న వాళ్ళని కూడా చూస్తున్నాం కదా. సోషల్ మీడియాలో లీడర్సే అంటాం వాళ్ళను, అంతే కదా. పోస్టర్లు వేసుకొని 4 సోషల్ మీడియాలో పెడితే సోషల్ మీడియా లీడర్స్ అంటారు. ఓకే. నీ గ్రౌండ్ నుంచి ఎదిగిన నాయకుడు ఎప్పుడైనా బలంగా స్ట్రాంగ్గా ఉంటాడు. ఇక్కడ